పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయం. నేడు యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వచనం. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. ప్రియకుమార కుమార్తె, ఆనాటి ఇజ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే వారు వాగ్దాన దేశానికి వెళ్తున్న ముందు ప్రవక్త అయిన మోషే ద్వారా దేవుడు ఇస్తున్న సూచన మాటలు, ఎప్పుడైతే నా మాటలు మీరు వింటారో మీరు అప్పు ఇచ్చేవారుగానే ఉంటారు కానీ అప్పు తీసుకోరు. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఈరోజు మన జీవితంలో చూస్తున్నప్పుడు మనకు అనిపిస్తుంటుంది, నేను ఎప్పుడు దీవించబడతాను, నా రుణకాలు ఎప్పుడు విముక్తి చెందుతాను. అది నీ నుంచి పోవాలి అంటే దేవుని యొక్క మాట ప్రకారం మనము జీవించవలసినది. దేవుని యొక్క ఆలోచన ప్రకారము ఆయన ఏదైతే సెలవిచ్చినాడో దాని ప్రకారము నువ్వు ఉన్నప్పుడంట నీకున్న ప్రతి కాడి మాపలైనా విముక్తి చేయగలడు. కొన్నిసార్లు మనకు పరిశోధితాల కాలం ఉంటుంది, అంటే ప్రభు మనల్ని పరిశోధిస్తాడు. ఆ సమయంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది, అనారోగ్యమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కానీ వాటి యందు మనము ఖచ్చితంగా నిలబడాలి. ప్రభు విషయంలో అన్ని శోధనలు వచ్చినా, అన్ని శ్రమలు వచ్చినా ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. ఆయనకి ఇష్టమైన ప్రకారం జీవించినట్లయితే ప్రియకుమార కుమార్తె, నీ జీవితంలో చూడగలవు దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదం. ఈరోజు నిన్ను దేవుడు అనేక మంది పెట్టేవారుగా చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు సంసిద్ధంగా ఉన్నావా? అయితే ఆయన మాటకు లోబడు, ఆయన ఆజ్ఞను వెంబడించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన దేవా, నీకున్నారు. నీ బిడ్డైన వాను మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదముతో నింపండి. ఎదుగో ప్రభా, పెట్టే హస్తాలుగా నువ్వు చేస్తాన్నావు తండ్రి. ఈ దినాన్ని ఎవరైతే కొదువై ఉన్నారో, ఏదైతే పొందుకోలేకున్నారో వారిని మీరే ధైర్యపరిచి, బలపరిచి, ఆశీర్వదించి, ఫలింపచేసి అయినా వారు కొన్ని ప్రతి కోరికలు సిద్ధింపచేసి నీ యొక్క హస్తాల్లో వారిని ఆశీర్వదింపచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి, ప్రభు మిమ్మల్ని పెట్టేవారుగా చేయబోతున్నాడు. దేవుడు దీవించును గాక, ఆమేన్.